వారం దినాల్లో ఉద్యోగుల సమస్యలు తీర్చేందుకు సీఎస్ హామీ ఇచ్చిరని చెప్తున్నారు ఉద్యోగ జేఏసీ నేతలు. అన్ని శాఖలున్న ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తామని కూడా హామీ ఇచ్చిరన్నారు. సిపిఎస్ రద్దు చేసిందాకా సెంట్రల్ ఉద్యోగులకు ఇచ్చినట్టే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా గ్రాట్యుటీ ఇచ్చేందుకు సర్కార్ రెడీగుందన్నారు. బదిలీల ఫైల్ 3 రోజుల్లో సీఎం దగ్గరకు పంపుతామని సీఎస్ హామీ ఇచ్చిరని చెప్తున్న ఉద్యోగ సంఘాల నేతలతోనే మా రిపోర్టర్ శ్రీనివాస్ పెట్టిన ముచ్చట ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ఉద్యోగులు తమ కష్టాలను చెప్పుకునేందుకు సీఎస్ను కలిసిండ్రు. ప్రస్తుతం చాలామంది ఉద్యోగులు మనతో ఉన్నారు, వాళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సీఎస్ని కలిసిర్రు, మీ కష్టాలు ఏమున్నాయి, ఏం చెప్పిండ్రు? ఈ 3 సంవత్సరాల్లో అనేక సమస్యల్ని ఇలా దశల వారీగా పరిష్కరించుకున్నాం. పీఆర్సీ దగ్గర నుంచి మొదలు పెడితే హెల్త్ కార్డులు కానీ రకరకాల సమస్యల్ని ఉద్యోగులు ప్రభుత్వం ఉన్నంతకాలం సమస్యలు ఉంటాయి, మా చేతిలో కాగితాలు ఉంటాయి, వాళ్ళు పరిష్కరించాల్సినటువంటి సందర్భం ఉంటుంది. అంతే తప్ప ఒక రోజు స్విచ్ ఆఫ్ చేస్తే కాగితాలు ఆగిపోయేటువంటి పరిస్థితి. రోజు వస్తున్నటువంటి సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాం. ప్రభుత్వం అనేక విషయాల సానుకూలంగా స్పందించింది. కానీ జనరల్ ఇష్యూస్ వచ్చే వరకు ఉద్యోగులకు అందరికీ సంబంధించినటువంటి 2-3 అంశాలు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నాయి. ఇవి పరిష్కరించాలని నిన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మొదటిసారిగా అన్ని ఉద్యోగ సంఘాల జేఏసీలను కలిసి నిన్న వారికి చెప్పడం జరిగింది. ఇమీడియట్గా స్పందించి ఈరోజు ఉదయం సమావేశం పెట్టి ఆ సమస్యలన్నిటి కూడా సార్ట్అవుట్ చేసి 1 తారీఖులోగా ఈ సమస్యలకన్నిటికి కూడా ఒక పరిష్కారం వచ్చే విధంగా కృషి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ప్రధాన కార్యదర్శి గారు మాకు చాలా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. ఈరోజు సిఎస్ గారు చాలా సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా 4 ప్రధాన డిమాండ్లు తెలంగాణ ఉద్యోగులు చాలా సుదీర్ఘ కాలం నుంచి, అంటే రాష్ట్రం వచ్చిన దగ్గర నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ డిమాండ్స్ మీద వెంటనే పరిష్కరిస్తారని చెప్పేసి అయితే సీఎం గారు దీనికి సానుకూలంగా స్పందించి ఎప్పుడో హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ క్లాస్ 4 ఎంప్లాయీస్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి కేటాయించబడ్డారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా తెలంగాణకి తీసుకురావాలని చెప్పేసి దానికి ఆల్రెడీ సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్డర్ ఇచ్చారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయడమే మిగిలి ఉంది. ఇంకొకటి సాధారణ బదిలీలు, అంటే ఎవ్రీ ఇయర్ ఇది రొటీన్గా జరిగేది. రాష్ట్రం ఏర్పడక ముందు ఒక 3 ఏళ్ళు, తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక 3 ఇయర్స్ నుంచి టోటల్గా 6 to 7 ఇయర్స్ నుంచి బదిలీల మీద నిషేధం ఎత్తివేయలేదు. కాబట్టి చాలామంది ఉద్యోగులు ఈ బదిలీల మీద నిషేధం లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా స్పౌస్ కేసెస్ వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ఇంతవరకు కింది లెవెల్లో మరి దానికి ఖాళీలు లేవని చెప్పేసి దానికి పరిష్కారం సాధారణ బదిలీల మీద ఉన్నటువంటి నిషేధాన్ని ఎత్తివేస్తేనే స్పౌస్ కేసెస్ కూడా చేయడానికి సాధ్యమవుతుందని చెప్పేసి ఇప్పుడు సిఎస్ గారు చెప్పడం జరిగింది. సాధారణ బదిలీలకు సంబంధించిన సమస్య కంపల్సరీ May 15th లోపు సాధారణ బదిలీల మీద నిషేధం ఎత్తివేయటం, ఒక తర్వాత కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా పారదర్శకంగా ఉద్యోగుల బదిలీలను చేపడతామని చెప్పేసి సిఎస్ గారు చెప్పడం జరిగింది. మీరు ప్రజాప్రతినిధి ఉన్నారు, గతంలో ఉద్యోగ సంఘాల నేతలు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా సీఎం దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళకపోతున్నారు అనేది మీ జిల్లాలలో కూడా చాలామంది ఉద్యోగులు మిమ్మల్ని అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఈ కష్టాలు ఎప్పటిలోకి తీరుతాయి? ఇప్పుడు చాలా సమస్యలు, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేసినాం. మేము ఉన్నందుకే పీఆర్సీ అర్ధగంటలో ఏదైనా పీఆర్సీ ఎప్పుడైనా అయిందా? హాఫ్ అన్ అవర్లో నెలలు 5 నెలలు 6 నెలలు సంవత్సరం నల్లాడితే కానీ పీఆర్సీ వేయకుండా అనుకున్నంత పీఆర్సీ ఇవ్వగలమంటే మేము ఉన్నందుకే. హెల్త్ కార్డ్స్ 10 సంవత్సరాల నుంచి హెల్త్ కార్డ్స్ ఇస్తామన్నారు. ఏ రోజు 100 మీటింగ్లు అయినా ఒక్కనాడు కూడా హెల్త్ కార్డులు ఇవ్వలే. మరి ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్, పెద్ద పెద్ద కోటీశ్వర్లు వైద్యం చేసినటువంటి అపోలో, కేర్ లాంటి హాస్పిటల్లో కూడా ఈరోజు వైద్యం అందుతుందంటే మేము అక్కడ ఉన్నందుకే అందుతుంది. ఇవాళ జర్నలిస్టులకు కూడా హెల్త్ కార్డ్స్ ఉద్యోగులతో సమానంగా వస్తుందంటే కూడా మేమందరం కూడా వాళ్ళు కూడా తెలంగాణ గురించి కొట్లాడారు. మాతో పాటు వాళ్ళకి సమానంగా ఉండాలి, మాతో పాటు ఈక్వల్గా ఉండాలి అన్ని రకాలుగా అని చెప్పి మా సీఈఓ కూడా జర్నలిస్టుల సీఈఓ అది కూడా వచ్చిందంటే ఈరోజు ఆర్టీసీకి కానీ ఆర్టీసీ ఉద్యోగాలు శాలరీస్ పెరిగినాయంటే అది కూడా అంగన్వాడీ ప్రతి ఒక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి అందరూ కూడా ఇలా హోమ్ గార్డులు పర్మనెంట్ చేస్తామన్నారు. వాళ్ళు నా తోటి ఉద్యోగులే కనుకనే మేము అక్కడ ఉన్నాం, చేపించినాం. కొన్ని ఉన్నాయి, కొన్ని ట్రాన్స్ఫర్స్ అనేటివి కొందరు అరే ట్రాన్స్ఫర్ స్టార్ట్ చేస్తే మరి గందరగోళం అయిపోతాయి అనేటువంటి అపోహ సృష్టించారు. అందుకనే మేము క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఆన్లైన్లో మీరు అప్లై చేసుకొని ఎలాంటి పైరవీలు లేకుండా చేయాలని చెప్పి వివరించడం. ఫైల్ పోయిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతాం. ఫైల్ పోంది అసలు ఏం బిల్డప్ గాంధీ పోయి ముఖ్యమంత్రి గారు చెప్తే కంపల్సరీ చేస్తా అంటాడు. మేము పోతే కాదన్నాడు. ఫ్రెండ్లీ మా ముఖ్యమంత్రి ఉద్యోగుల విషయాలు ఏదున్నా కూడా ఖచ్చితంగా చేస్తాడు. కనుక ముందు ఇక్కడ చీఫ్ సెక్రటరీ దగ్గర ఫీడ్ చేయాలా, చెప్పాలా, దాని విషయంలో మేము చెప్పడం జరిగింది. అన్ని అంశాలు ఎప్పటికప్పుడు ఆ ఉద్యోగుల సమస్యలు తీరుస్తాం. చిన్న సమస్యలు అన్నీ ఒకటేసారి కూడా తీర్చలేం. ప్రజలలో కూడా అంత ఉద్యోగులు చేసుకుంటున్నారు, అన్ని ఉద్యోగుల జీతాలు పెంచుకున్నటువంటి అపోహ కూడా సృష్టించారు. కనుక అట్లా కాదు, మనవి కూడా ఒక అన్ని సమస్యలు తీర్చుకోవద్దు, స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ పోవాలని చెప్పి ఉద్దేశంలో భాగంగానే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కూడా అన్ని చేయడం జరుగుతూ ఉంది. కష్టాలు అయితే ఈరోజు సీఎస్కి చెప్పుకున్నాం. 2-3 రోజులు అంటే ఒక 15 రోజుల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిసి ఆయనకు కూడా తమ కష్టాలు చెప్తామని చెప్పి ఉద్యోగులు చెప్తున్నారు. కెమెరామెన్ రవీందర్తో శ్రీనివాస్, V6 న్యూస్, హైదరాబాద్.